సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. అసలే వినపడలేదా? ఆహా, ఏం వినపడలా. ఓకే, మళ్ళా మొదలు పెడతానండి. ప్రియమిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు శ్రీ పెరుమండ లక్ష్మణ్ గారు, ఈనాటి వక్త యువ విమర్శకుడు డాక్టర్ బడిగే ఉమేష్, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు ఆచార్య రెడ్డప్పరెడ్డి గారు, శ్రీధర్ గారు, మూరిశెట్టి గోవింద్ గారు, పి రామయ్య గారు, వలివేటి భాస్కర్రావు గారు, రామినాయుడు గారు, బంగారు ఆచార్యులు గారు, కాకల రమణయ్య గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం ఇప్పుడు దాకా ఆనందం చెప్పినట్టుగా ప్రతి ఆదివారం అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు అనేటువంటి శీర్షికతో ఈ రోజుకి 200వ ప్రసంగానికి చేరుకున్నాం. బహుశా ఇది ఒక అరసం చరిత్రలోనే కాకుండా తెలుగు సాహిత్య చరిత్రలో కూడా ఒక అరుదైనటువంటి సందర్భం అని నేను భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ మనం ఒక ప్రత్యేకమైన సమావేశాల్లో మాట్లాడుకుంటాం. ఈరోజు 200వ ప్రసంగం చేయబోతున్నటువంటి మిత్రుడు బడిగు ఉమేష్ కాశీ దేశబంధు కాశీనాథు నాగేశ్వరరావు గారు, ఆంధ్రపత్రిక, భారతి లాంటి పత్రికల వ్యవస్థాపకులు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు రాసినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనే అంశం మీద మాట్లాడతారు. తెలుగు సాహిత్య చరిత్రల మీద కూడా మనం దాదాపు ఒక 40 ప్రసంగాలు అయి ఉంటాయి అనుకుంటాను. ఇది కూడా ఒక చరిత్ర. ఉమేష్ ఇదివరకే ఆనంద్ చెప్పినట్టుగా మనకు 2-3 ప్రసంగాలు చేశారు. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆయన గురించి ఒక చిన్న పరిచయము. ఈయన అనంతపురం జిల్లా వాసి. అనంతపురం జిల్లాలో సెట్టూరు మండలంలో చింతర్లపల్లి అనే గ్రామంలో పుట్టాడు ఈయన. 1990 ఆగస్టు 15వ తేదీన పుట్టారు. రత్నమ్మ, హనుమంతప్ప వీళ్ళు ఉమేష్ గారికి అమ్మా నాన్నలు. ఈయన చింతర్లపల్లి, సెట్టూరు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుకున్నారు. తర్వాత బిఈడి నంద్యాలలో చేశారు. ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డి ఈ 3 కూడా ఆయన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన ఎంఫిల్ కోసము రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి పీఠికలు అనే అంశమే చేశారు. తర్వాత పిహెచ్డికి రాళ్లపల్లి జీవితము, రచనలు, సమగ్ర పరిశీలన అనే అంశం మీద చేశారు. ఇవన్నీ కూడా ఆయన దార్ల వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో చేశారు. దాదాపు 50 వ్యాసాలు విభిన్న పత్రికల్లో ప్రచురించారు. అలాగే అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన నెల్లూరులో ఉన్నటువంటి తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రంలో అసోసియేట్ ఫెలోగా ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు, చారిత్రక కట్టడాలు అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇప్పుడు మరొక ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమేష్ మనకు ఇదివరకే ఒక ప్రసంగం చేసి మరొక ప్రసంగం చేయబోతున్నటువంటి పెద్దలు ఘట్టంరాజు అశ్వత్థనారాయణ గారికి శిష్యప్రాయులు అన్నమాట.
ఈ పరిచయంతో కాశీనాథు నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మీద మాట్లాడమని ఉమేష్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉమేష్, నువ్వు మాట్లాడిన ఆయన. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ముందుగా కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గురించి మాట్లాడే సదావకాశాన్ని కల్పించినటువంటి సుప్రసిద్ధ విమర్శకులు, నాకు గురుతుల్యులైనటువంటి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి అలుపెరుగకుండా ఈ అభ్యుదయ రచయితల సంఘం వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఈ ఉద్యమం అని చెప్పాలి. నిజానికి ఈ ఉద్యమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక నమోవాకాలు తెలియజేస్తున్నాను అభ్యుదయ రచయితల సంఘం వారికి. అది కూడా 200వ ప్రసంగం నాకు దక్కడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి నిరంతరం వక్తలుగా వచ్చి ఈ కార్యక్రమాల్ని ఆదరిస్తున్నటువంటి ఔత్సాహిక సాహితీవేత్తలకు, విమర్శకులకు, అధ్యాపకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా కాశీనాథన్ నాగేశ్వరరావు గారి గురించి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒకానొక సందర్భంలో ఒక సీస పద్యంలో ఆయన్ని ఇలా అభివర్ణించారు. ఆ పద్యంతో ఈ ప్రసంగాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. ఆంధ్రపత్రిక తోడనమృతాంజనం బిచ్చి తలనొప్పి బాపిన ధన్యుడెవడు, లక్షలాది గడపు దీక్షతో సమకూర్చి భిక్ష కోటినిగాచు దక్షుడెవడు, ప్రతి కాన్ఫరెన్సుకు గతి నీవేయని వేడ ప్రెసిడెంటుగా పేరు రసికుడెవడు, మితవాది హితుడౌచు నతివాది గతుడౌచు నందుని నిందుని చేరుడెవడు, అట్టి కాశీనాథుని నాగయాహ్వయుండు పుట్టకుండిన నాంద్రంబు పుట్టి మునిగి గిట్టకుండునే ఏనాడు ఎట్టె నీల్గి, రామనగరి నరేంద్ర శ్రీరామచంద్ర ధన్యవాదాలు. కాశీనాథన్ వన్స్ మోర్ కొట్టాలి, నాకేలైటం రాదు. థ్యాంక్ యూ. కాశీనాథన్ నాగేశ్వరరావు గారు గొప్ప పాత్రికేయులు, వ్యాపారవేత్త, స్వాతంత్ర సమరయోధుడు, అలాగే రాజకీయ నాయకుడు, గ్రంథాలయ విస్తరణకు విశేషంగా కృషి చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన ఆంధ్రపత్రిక దినవార పత్రికల సంస్థాపకునిగా, భారత మాసపత్రిక అమృతాంజనం కంపెనీ యజమానిగా ఈయన తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితులు. ఈయన కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867 సంవత్సరం మే 1వ తారీఖున ఆయన శ్యామలాంబ బుచ్చయ్య దంపతులకు జన్మించారు. ఆయన ఎలకర్రు తర్వాత బందరులోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. ఉన్నత విద్య కోసం మద్రాసుకు వెళ్ళి అక్కడ క్రిస్టియన్ కళాశాలలో BA పట్టాను తీసుకొని ఆయన వ్యాపార రంగంలో స్థిరపడాలనే దృక్పథంతో బొంబాయి, కలకత్తా నగరాల్లో అనేక ప్రయత్నాలు ఆయన చేశారు. తర్వాత చివరికి బొంబాయిలో ఒక కంపెనీలో ఆయన ఉద్యోగిగా చేరారు. ఆ కంపెనీ యజమాని ఆ కంపెనీ బాధ్యతలు తనకు అప్పగించి వారి దేశం వెళ్ళిపోగా ఆయన కాశీనాథన్ నాగేశ్వరరావు 1893లో ఆయన అమృతాంజనం అనే కంపెనీని అక్కడ స్థాపించడం జరిగింది. ఆయన స్వాతంత్రోద్యమం గురించి అనేక రకాలుగా ఆకర్షితుడు కావడంతో ఆంధ్రపత్రికను కూడా
స్థాపించి అక్కడే బొంబాయిలోనే 1908లో ఆంధ్రపత్రికను స్థాపించి ఆ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆ పత్రిక ద్వారా ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేకాక ఈ ఆంధ్రపత్రిక విశిష్టత తెలుగు వారందరికీ విశిష్టంగా తెలుసు అనేది అందరికీ తెలిసిందే. ఆంధ్రోద్యమ కాలంలో స్వరాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమ ప్రచార విషయంలో ఆంధ్రపత్రిక విశేష కృషి చేసింది. ఈ ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని కూడా ఆంధ్రపత్రిక విశేషంగా కృషి చేయడం చాలా సంతోషకరం. ఈ తర్వాత ఆంధ్రపత్రిక దినపత్రికగా మనకు 1914 నుండి మద్రాసు నుండి వెలువడటం ప్రారంభమైంది. స్వాతంత్రోద్యమంలో ప్రజలకు సమాచారం అందించాలనే దృక్పథంతో ఈ ఆంధ్రపత్రికను ప్రచురించి ఉచితంగా ఆయన అన్ని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చేయడం ఒక సంతోషించదగ్గ విషయం. శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు గారి సేవాభావము, ఆయన దానగుణము, దేశభక్తి వీటన్నిటికీ ప్రతీకగా మహాత్మా గాంధీ గారు ఆయన్ని విశ్వదాతగా అభివర్ణించారు. శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆయన సాహిత్యం కళల పట్ల ఆయనకున్నటువంటి అభినివేశం చాలా గొప్పది. అందుకే ఆయన భారతీయ సాహితీ మాసపత్రికను 1924లో ఆయన స్థాపించారు. ఆంధ్ర భాష వికాసానికి, దేశభక్తి ప్రబోధానికి ప్రతీకగా ఆయన ఎనలేని సేవలు చేశారు. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన అనేక ఉద్యమాల్లో వారు ఉండనే ఉన్నారు. ఆయన లేని ఉద్యమం లేదు అంటే అతిశయోక్తి లేదు. నాగేశ్వరరావు గారు సంస్కృతము, ఆంధ్ర భాషలలో గొప్ప పండితులు. వారు గొప్ప కళాభిమాని కూడా. వారి కళాభిమానానికి మచ్చుతునక విజయవాడలో దుర్గా కళామందిరం అనేది ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొని 1930-32 మధ్య కాలంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆంధ్ర రాష్ట్రీయ మహాసభలకు అధ్యక్షులుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో 12 ఏళ్ల పాటు ఆయన సభ్యుడిగా కొనసాగారు. గుంటూరులో 1919లో జరిగిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర మహాసభలకు, గ్రంథాలయోద్యమ మహాసభలకు ఆయన అధ్యక్షులుగా వహించారు. హిందుస్థాన్ బ్యాంక్ డైరెక్టర్లో ఒకటిగా నాగేశ్వరరావు గారు సేవలు అందించారు. దేశ స్వాతంత్రోద్యమ కాలంలో పలు ఉద్యమాలకు కాశీనాథుని ధన సహాయంతో పాటు తన వంతుగా విశేషమైన సహకారం అందజేశారు. తెలుగు సారస్వత సంస్కృతికి, వికాసానికి కృషి చేసిన ఎందరో వ్యక్తులను ఆయన ప్రోత్సహించి వారికి ఆర్థిక సహాయం కూడా చేశారు. అందుకే ఆయన 1924లో మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభ వారు ఆయనకి దేశోద్ధారక అనే బిరుదును ఇచ్చారు. 1929లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన్ని విశ్వదాతగా కీర్తించారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కూడా ఆయనకి కళా ప్రపూర్ణ బిరుదును ఇచ్చి సత్కరించారు అనమాట. తర్వాత 1935లో ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మద్రాసు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ సభ్యులుగా కూడా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆయన చేశారు. తాను స్థాపించినటువంటి ఆంధ్రపత్రిక, భారతీ మాసపత్రికల ద్వారా తెలుగు సాహిత్యంలో శాసన చరిత్ర పరిశోధనలో అనేక మంది రచయితలను ఆయన ప్రోత్సహించారు. రచయితలకు పారితోషికం ఇచ్చేటువంటి సంస్కృతి ఒక భారతీ పత్రికనే తీసుకొని వచ్చింది. ఇది చాలా గొప్పదని చెప్పాలి. ఈ కాలంలో అయితే మనము డబ్బులు ఇచ్చి ప్రచురణ కోసం ఎదురు చూసే రోజులు ఇవి. కానీ ఆ కాలంలో రచయితలకు డబ్బులు ఇచ్చి రచనల్ని తెప్పించుకునేవారంటే అది ఆ రోజులు మళ్ళీ పునరావృతం కావాలని, రచయితలు అట్లా స్టాండర్డ్ గా తయారవ్వాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. స్వతహాగా ఆయన కాశీనాథన్ నాగేశ్వరరావు గారు నటుడు. ఎందరో నటులను ఆయన ప్రోత్సహించి వారికి పారితోషికాలు ఇచ్చారు. నిజానికి నాగేశ్వరరావు గారు భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యానం రాశారు. అది అజరామరమైనదని చాలా మంది కీర్తిస్తారు. ఆయన విశ్వదాతగా, దేశోద్ధారకునిగా ఖ్యాతి గడించిన నాగేశ్వరరావు గారు తమ 71వ ఏట 1938 ఏప్రిల్ 11న ఆయన పరమపదించడం జరిగింది. నిజానికి ఆయన పుట్టినరోజు మే 1, చనిపోయిన రోజు ఏప్రిల్ 11. ఈ మధ్య కాలంలో ఈ ప్రసంగం కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. నాగేశ్వరరావు గారి సాహిత్య కృషిని సంక్షిప్తంగా తెలుసుకొని ఆయన ఆంధ్ర వాంగ్మయ చరిత్రలోకి నేను వెళ్తాను. ఆయన నాగేశ్వరరావు గారు 1926లో ఆంధ్ర గ్రంథమాల అనే ఒక పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించి
ఆ సంస్థ ద్వారా సుమారు 120 పుస్తకాలు ఆయన ప్రచురించడం జరిగింది. ప్రధానంగా ఆయన బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, విజయనగర చరిత్ర, తంజాపురాంధ్ర నాయకుల చరిత్ర మొదలగును పూర్వ గ్రంథాలను, మాలపల్లి, మహాత్మా గాంధీ ఆత్మకథ మున్నగు ఆధునిక పుస్తకాలను కూడా వారు ప్రచురించడం జరిగింది. 1938లో కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 3 సంపుటాలుగా ఆయనే ముద్రించారనమాట. ఇట్లా వారి సుమారుగా ఆయన ఒక 25 వ్యాసాలు కూడా రాశారు. భగవద్గీత వ్యాఖ్యానంతో పాటు ఆయన సాహిత్యం గురించి అనేక వ్యాసాలు కూడా రాశారు. ఆ వ్యాసాల్లో కొన్ని పేర్లను తెలియజేస్తాను. కావ్యము, కావ్య ప్రయోజనం గురించి ఆయన ఒక వ్యాసం రాశారు. వీరశైవ సిద్ధాంతం గురించి, విశ్వ విజ్ఞానం గురించి, అద్వైతం గురించి, అజంతా విహారముల గురించి, తంజావూరు నాయకరాజులు, సాహిత్య తత్వము, తర్వాత ఏకభాష ఏకలిపి, అపరోక్షానుభూతి, స్త్రీలు రంగస్థలము, ఇట్లా అనేక విభిన్న కోణాల్లో ఆయన వ్యాసాలు రాసి భారతి ఆంధ్ర పత్రికల ద్వారా వారి వ్యాసాలని వెలువరించడం జరిగింది. ఆయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర 1947లో వచ్చింది. అయితే దీనికన్నా ముందు 1926లో ఆయన ఆంధ్ర గ్రంథమాల ద్వారా ఆంధ్ర వాంగ్మయ సూచి అని ఒక పెద్ద 600 పేజీల పుస్తకం వచ్చింది. దానికి రాసినటువంటి ఉపోద్ఘాతమే ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. ఇది చాలా అవసాన స్థితిలో ఉంది. నేను దీన్ని జిరాక్స్ తీసుకొని దీన్ని తనివి తీరా చదివి మీ ముందుకు వచ్చాను మాట్లాడడానికి. ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్ర 1926లో రాయబడ్డదని చెప్పాలి. అంతకన్నా ముందు మనకి సాహిత్య చరిత్రలు, కవుల చరిత్రలు ఉన్నాయి. గురిజాడ శ్రీరామమూర్తి గారు 1829లో ఆయన కవి జీవితములు అనే గ్రంథం వెలువరించి ఉన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అప్పటికే ఆంధ్ర కవుల చరిత్ర మొదటి భాగం 1917లో వెలువరించారు. తర్వాత తొట్టతొలి తెలుగు సాహిత్య చరిత్ర అయినటువంటి వంగూరి సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర 1920లోనే వచ్చింది. ఆయన తర్వాతనే ఇది 1926లో వెలుగు చూసిందని చెప్పాలి. ఈ పుస్తకం బయటికి తీసుకొచ్చేసారి ప్రకాశకులు చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఆల్రెడీ ఆంధ్ర వాంగ్మయ సూచికకు రాసినటువంటి విషయాలే మేము ప్రత్యేకంగా, అంటే సహృదయ పాఠకులందరూ కూడా దీన్ని ప్రత్యేక పుస్తకంగా తీసుకురావాలని ఆకాంక్ష, వారి కోరిక మేరకు మేము ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రను ఆ వాంగ్మయ సూచి నుంచి విడిగా దీన్ని ప్రచురిస్తున్నాము అని వాళ్ళు ప్రకటించారు. ఆ విడి ప్రతే ఇది సుమారు 134 పేజీల ఉన్నటువంటి చిన్న పుస్తకము. ఇందులో ఆయన సాహిత్యాన్ని ఎట్లా తీసుకొని వచ్చారంటే, ముందుగా ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో పరిణామము, వికాసం గురించి సుమారు ఒక 40-50 పేజీల్లో చర్చించి ఉన్నారు. తర్వాత సంస్కృత వాంగ్మయం గురించి చెప్పి ఉన్నారు. అలాగే వాంగ్మయాన్ని ఆయన యుగ విభజన ఏ విధంగా చేసుకున్నారంటే, ముందుగా అజ్ఞాత యుగము, తర్వాత ఆది యుగము, తర్వాత మధ్య యుగము, తర్వాత వర్తమాన యుగము అని 4 యుగాలుగా ఆయన వర్గీకరణ చేసుకోవడం జరిగింది. ఈయన ఏమని చెప్తారంటే, నాగేశ్వరరావు గారు, ఈయన గురించి ఒక ఆయన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఆయన జీవిత చరిత్రలు రాయడంలో అందవేసిన చెయ్యి. ఈయన జీవిత చరిత్ర గురించి రాస్తూ, ఆ నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర చాలా గొప్ప పుస్తకము, ప్రతి ఒక్క సాహితీవేత్త చదవాల్సిన గ్రంథము అని చెప్పి ఆయన అన్నారనమాట. ఆంధ్ర వాంగ్మయ చరిత్రం అనే వ్యాసం ఆంధ్ర వాంగ్మయ ప్రియులందరూ చదవదగింది. వాంగ్మయ చరిత్రకారులు అనుసరించదగిన పద్ధతులు ఇందులో ఎన్నో విశదమవుతాయి అని చెప్పి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పారనమాట. కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఈ పుస్తకంలో యుగ విభజన గురించి మాట్లాడుతూ ఆయన ఏమని అంటారంటే, వాంగ్మయమునందు యుగ విభజన విషయగ్రహణమునకు సాధనమైనను, కాలపరిమితి యందు ముందు వెనుకలు కలుగుచుండును, పురాణ యుగమునందు ప్రబంధ యుగములు గోచరించుచుండును, అలాగే ప్రబంధ యుగమునందు వర్తమాన యుగము పురాణ ప్రబంధ రచనలు కనపడుచుండును అని చెప్పి యుగ విభజన గురించి ఆయన ఈ విధంగా అభిప్రాయపడ్డారు.
ఆయన పరిణామము వికాసం గురించి మాట్లాడుతూ ఏమని అంటారంటే, ఆంధ్ర వాంగ్మయము చిరకాలముగా సంవర్ధితమై అవిచ్ఛిన్నముగా వర్ధిల్లుచున్నది అని అని అంటున్నారు ఆయన. ఈ వికాసానికి ప్రజా జీవనమే ఆధారమని కాశీనాథన్ నాగేశ్వరరావు గారు చెప్పారు. అందులో ఆంధ్రుల గురించి ప్రధానంగా చెప్తూ, ద్రావిడ శాఖకు చెందిన వారు ఈ ఆంధ్రులు ఆర్య దేశంలో అన్ని చోట్ల విస్తరించగా, ద్రావిడులు మాత్రం కేవలం దక్షిణ భారతదేశంలోనే ఉన్నారని ఆయన చెప్తారు. తెలుగు ఆంధ్ర పదాల్లో ఆంధ్ర పదము ప్రాచీనమైనదని ఆయన అంటారు. అంతేకాదు ఆంధ్రులు ఎవరు ఎక్కడి వారు అన్న అంశాలని కూడా ఆయన చర్చించారు. ఆంధ్రులు ఉత్తర దేశం నుండి వచ్చిన ఆర్యులని సంస్కృత గ్రంథములను బట్టి తెలుస్తున్నదని ఆయన అన్నారు. ఆంధ్రులు కృష్ణా తీరంలో గల శ్రీకాకుళం నుండి గోదావరి తీరం నందు గల నాసిక వరకు వ్యాపించిన గాథలు ఆంధ్రుల గురించి కలవు. అప్పట్లో సంస్కృత ప్రాకృత భాషల్లో ఎక్కువగా సంస్కృతానికే ప్రాబల్యం ఉన్నందున ఈ చారిత్రక అంశాలు ఆయన తెలియజేశారు. తర్వాత ఆంధ్ర రాజుల గురించి మాట్లాడుతూ, ఆంధ్ర రాజులు 400 సంవత్సరాలు విశేషంగా పరిపాలన చేశారు అని చెప్పి, వారు దిగ్విజయములను బడసిరి, కళలను పోషించిరి, పండితులను సన్మానించిరి, విహారములను, స్తూపములను, ధర్మశాలలను కట్టించిరి, బ్రాహ్మణులను, సన్యాసులను, బౌద్ధులను ఆదరించి వారికి వసతులను కల్పించిరి అని చెప్పి ఆంధ్ర రాజుల గురించి విశేషంగా ఆయన తెలియజేశారు. తర్వాత పల్లవ రాజుల గురించి తెలియజేస్తూ, పల్లవ రాజులు బౌద్ధ మతమును ప్రధానంగా వారు ఆకర్షించారు. పల్లవ రాజులు వారి వల్లనే అంటే వాంగ్మయానికి బౌద్ధ మతం విశేషమైన కృషి చేసిందని, దానికి పల్లవ రాజులు పాటుపడ్డారని ఆయన చెప్పారు. అలాగే చాళుక్య రాజుల గురించి మాట్లాడుతూ, పల్లవులు కాలమునందు పల్లవించుటకు ఆరంభించిన ఆంధ్ర వాంగ్మయము రాజరాజ నరేంద్రుని కాలమునందు వికసించుటకు ఉపక్రమించినది అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఈ కాలంలోనే సాహిత్యం రాజరాజ నరేంద్రుడు కోరిక మేరకే ఈ మహాభారతం నన్నయ్య గారు తీసుకొని వచ్చారు, రచించారు అన్న విషయాల్ని కూడా ఆయన గుర్తు చేశారు. తర్వాత ఆంధ్ర వాంగ్మయ వికాసం గురించి మాట్లాడుతూ, దీనికి ప్రధాన కారణం సహజ సత్వములే అని ఆయన ఉగ్గడించారు. సంస్కృత ప్రాకృత భాషల ప్రభావం వల్లనే ఆంధ్ర భాషకు ఒరిగిందేమీ లేదు అని ఆయన ఒక విషయం చెప్పారు. ఆంధ్ర భాషకు ద్రావిడ జననమని, ప్రాకృత బాంధవ్యముగా గౌరవములు కారణము కాజాలవని కూడా ఆయన చెప్పారు ఆంధ్ర వాంగ్మయ వికాసంలో. తర్వాత సంస్కృత భాష ప్రభావం గురించి మాట్లాడుతూ, సంస్కృతము బ్రాహ్మణులకు దగ్గరైంది కానీ పామర జనులకు దగ్గర కాలేదు అన్న ఒక విస్పష్టమైన అంశాన్ని ఆయన వెల్లడి చేశారనమాట. ప్రాకృత భాష ప్రాబల్యం గురించి మాట్లాడుతూ కాశీనాథన్ నాగేశ్వరరావు గారు బౌద్ధ యుగంలో బ్రాహ్మణ ప్రాబల్యానికి ఒక ప్రతిఘటన ఈ ప్రాకృత భాష వల్ల బయలుదేరిందని ఆయన చెప్పారు. సంస్కృత భాష ప్రభావాన్ని తగ్గించడానికి బౌద్ధ జైనులు ప్రాకృత భాషను పెంచి పోషించారు అని చెప్పి నాగేశ్వరరావు గారు అన్నారు. తమిళ కర్ణాటక భాషల సాహచర్యము పూర్వం నుంచి చాలా బలంగా ఉన్నదని కూడా అనే విషయాల్ని చెప్పారు. ప్రధానంగా పాల్కురికి సోమనాథుని ఆయన రాసినటువంటి రచనల్ని కన్నడము తెలుగు బాంధవ్యంతో వచ్చాయని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర వికాసానికి ఈ కన్నడ భాష కూడా ఊతమిచ్చింది అన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. తమిళాంధ్ర భాష వాంగ్మయముల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు, సంఘ జీవనమునందు కలిగిన సాహచర్యము భాషా వాంగ్మయమునందు కలగలేదు అని తమిళ భాషను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఇక్కడ రాజరాజ నరేంద్రుని పుత్రుడు వీళ్ళంతా కృష్ణస్వామి అయ్యంగారు, శ్రీనివాస అయ్యంగారు, సూర్యనారాయణ గారు, దామెర్ల పిళ్ళే గారు, వీళ్ళందరూ కూడా ఈ తమిళ భాష వికాసానికి కృషి చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. తర్వాత దేశము వాంగ్మయము, ఈ ఆంధ్ర భాష అనేది అనేక దేశాలకు కూడా విస్తరించింది. ముఖ్యంగా నాగపూరు తమిళ ప్రాంతము, తర్వాత బర్మా, మహారాష్ట్ర, బొంబాయి ప్రాంతాలలో కూడా ఈ ఆంధ్ర భాష విస్తరించింది అని ఆయన గుర్తించారు. ప్రజలు వాంగ్మయం గురించి ఆయన మాట్లాడుతూ ఒక విషయం అంటారు ఆయన, వాంగ్మయ వికాసమునకు సర్వతోముఖమైన ప్రజా హృదయ వికాసమే మూలాధారమని వాంగ్మయ చరిత్రము విశేషము చేయుతున్నది అని ఆయన అంటారు.
నిజానికి వంగూరి సుబ్బారావు గారికి ఈయన రాసినటువంటి సాహిత్యానికి దగ్గర పోలికలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఆయన వంగూరి సుబ్బారావు గారు 9 ప్రకటన 2 భాగాల్లో ఆంధ్ర వాంగ్మయ చరిత్ర రాస్తే అందులోనే అంశాలే ఇందులో ఎక్కువగా పునరుక్తమయ్యాయి. అలాగే ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో చెప్పిన విషయాన్నే ఎక్కువగా పునరుక్తి చేసినట్టుగా నాకు అనిపించింది. తర్వాత నిజాం రాష్ట్రంలో ఆంధ్రులో సాహిత్య కృషి కూడా చాలా ప్రశంసించదగినది. దీనికి కాకతీయులు చాలా తోడ్పాటును అందించారు అన్న అంశాల్ని ఆయన చెప్పారు. తర్వాత ఆంధ్రుల ప్రభావము పాటలీపుత్రం నుండి కాంచీపురం వరకు, నాసికా నుండి శ్రీకాకుళం వరకు వెల్లడి అయ్యిందని, అక్కడి వరకు విస్తరించింది అన్న విషయాల్ని కూడా ఆయన చెప్పారు. ఆంధ్ర భాష వాంగ్మయము దేనికైనా భాష చాలా ముఖ్యమని ఆయన చెప్తూ ప్రజల సంస్కారమునకు అనురూపముగా, అంటే భాష అనేది ప్రజల యొక్క మనుగడను తెలియజేస్తుంది అని ఆయన ఆంధ్ర భాష వికాసం గురించి చెప్తూ ఆయన గుర్తు చేశారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో. తర్వాత వాంగ్మయాన్ని 4 రకాలుగా విభజించారని చెప్పాను కదా కాశీనాథన్ నాగేశ్వరరావు గారు. ఆయన అజ్ఞాత యుగము, ఆది యుగము, మధ్యయుగము, వర్తమాన యుగము అని 4 రకాలుగా విభజిస్తూ ఆయన నన్నయకు పూర్వయుగాన్ని అజ్ఞాత యుగం అని చెప్పారు. దీనికి ప్రధానంగా శాసనాలు ఆధారంగా ఉన్నాయని నాగేశ్వరరావు గారు చెప్పారు. ఈ యుగం ఆంధ్ర రాజుల కాలం నుండి ఆంధ్ర పండితులు తమ పుస్తకాల్ని ఈ కాలంలో సంస్కృతంలో రాశారు. అయితే నన్నయ కాలంలో కొంతలో కొంతైనా సామాన్య ప్రజల భాష వాడుకలోకి రాగలిగింది అని ఆయన చెప్పారు. ఆయన మరొక మాట కూడా అంటారు, ప్రజలు విద్యా సంపదలు లేని పరాధీనులు. ఆంధ్ర పండితులు వారి గ్రంథములను వారికి అభిమానములుగా సంస్కృత ప్రాకృతములయందు రచించిరి అని చెప్పి ఆయన చెప్పారు. అట్లా చెప్తూ ఆయన ఆంధ్ర రాజులు రాసిన కొన్ని సంస్కృత ప్రాకృత పుస్తకాలని కూడా ఒక 56 పుస్తకాల పేర్లను ఆయన ఉదహరించారు. ప్రధానంగా సంస్కృత భాషలో రాసిన పుస్తకాల్లో రాసినటువంటి వ్యక్తుల పేర్లు సిద్ధనాగార్జునుడు, భవభూతి, కుమారిల భట్టు, మల్లికార్జున పండితారాధ్యుడు, అగస్త్యుడు, శాకల్య మల్లకవి, విద్యానాథుడు, పాల్కురికి సోమనాథుడు, వీళ్ళందరినీ కూడా సంస్కృత గ్రంథాల్లో రాసినటువంటి వారి లిస్టులో ఒక 56 పుస్తకాలని మనకు అక్కడ ఆయన పేర్కొన్నారు. కాశీనాథుని ఒక అభిప్రాయము చాలా పరిశీలించదగింది. అది ఏమని అంటాడంటే, ఆయన బుద్ధ భగవానునకు ప్రజోద్ధరణము పట్ల గాఢానుతాపము గాంధీ మహాత్ముడు ప్రత్యక్ష ప్రమాణము నున్నాడు. బుద్ధ భగవానుడు సంసారమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించి ప్రేమాశ్రమమును సాధించి ప్రజోద్ధరణకు పూనుకొనెను అని చెప్తారు. అంటే బౌద్ధ మతం యొక్క పరిణామము ఎంత స్పష్టంగా ఉన్నది. సామాన్య ప్రజలకు వీళ్ళు బౌద్ధులు ప్రాకృత భాషలో, అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో సాహిత్యాన్ని కానీ విషయాల్ని కానీ రాసి సామాన్య ప్రజలకు వీళ్ళు దగ్గరయ్యారు అన్న విషయాల్ని గుర్తు చేశారు. సంస్కృత భాష అనేది కేవలం పండితులకు మాత్రమే దగ్గరయింది అన్న అంశాల్ని, 2 విషయాల్ని కూడా ఆయన కూలంకషంగా పరిశీలించి గుణదోష విచారణ చేసినట్లుగా ఈ పుస్తకంలో మనకు తెలుస్తుంది. ఆంధ్రుల సాహిత్యం ఎంతో గొప్పదని నిరూపించడానికి కాశీనాథన్ నాగేశ్వరరావు గారు చాలా ప్రయత్నించారు. ఇందులో నన్నయ, తిక్కన, పోతన, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరాదులు మొదలైన వారు చేసినటువంటి సాహిత్య కృషిని ఆయన ఇందులో పేర్కొన్నారు. అంతేకాదు పురాణ యుగంలో భక్తి హృదయము, ప్రబంధ యుగంలో శృంగారం పరిణమించిందని చెప్తారు. అల్లసాని పెద్దన రచనా సౌందర్యాన్ని, శ్రీనాథుని కష్టాల్ని, దూర్జటి రాజులను విమర్శించినటువంటి రాజుల్మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అన్న వాక్యాల్ని పోతన కూడా ఇలా విమర్శించారన్న అంశాలని ఆయన చెప్పారు. తదనంతరం ఆధునిక యుగం గురించి ఇందులోనే ఆయన మాట్లాడారు. ఆయన సాహిత్యాన్ని 4 రకాలుగా, భావవ్యాప్తిని బట్టి వాంగ్మయాన్ని 4 రకాలుగా వింగడించుకోవచ్చు అని చెప్తూ ఆయన ఏమని అంటారంటే, జ్ఞానయుగమని, భక్తి యుగమని, శృంగార యుగమని, సంకర యుగమని, ఇలా 4 లక్షణాలుగా సాహిత్యాన్ని వింగడించుకోవచ్చు అని చెప్తూ, ఈ లక్షణాలు సామాన్య లక్షణాలని గ్రహించడానికి ఉపయోగపడతాయి తప్ప విశిష్ట లక్షణాలని గ్రహించడానికి ఉపయోగపడవు అన్న విషయాన్ని కూడా
చెప్పారు. ప్రధానంగా సాహిత్యం అనేది మొదట పద్య రచనలతో ప్రారంభమై తర్వాత పాటలు, కీర్తనలు, ఆ తర్వాత మన మన సాహిత్యంలో రామాయణము, భారతము ఇవన్నీ వచ్చాయి. వాటిల్లోనే మధ్యాకర రగడ, గీత, ద్విపద పద్యాలు, పాటలు ఇలా సాహిత్య పరిణామం ఎలా పరిడవిల్లింది అన్న అంశాల్ని కూడా కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో తెలియజేశారు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో చాలా గ్రంథాలు అంటే ఈ ఆంధ్ర వాంగ్మయ సూచిక చదివి ఆయన రాసినటువంటి ఉపోద్ఘాతంలోని విషయాలే ఇవి. ఇందులో చాలా గ్రంథాలు నశించిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మత కలహాలు, మతాభిమానము, ప్రజల అజ్ఞానము, రాజ్య విప్లవములు కారణమయ్యాయి అని ఆయన అంటారు. నన్నయ్య కంటే ముందు సాహిత్యం ఉన్నది కానీ ఆదరణకు నోచుకోలేదు. బ్రౌను దొరగారు దీనికి చాలా కృషి చేశారు. వారిని ఈ పుస్తకంలో చాలా వేణోళ్ళ పొగిడి ప్రశంసించారన్నమాట కాశీనాథన్ నాగేశ్వరరావు గారు. తర్వాత ఆంధ్ర గ్రంథమాల ముద్రణ గురించి చెప్తూ కోమర్రాజు లక్ష్మణరావు గారిని గుర్తు చేస్తూ వారు పుస్తకాలని 1827లో శబ్దమంజరితో అచ్చైనది అని గుర్తు చేస్తారు. తర్వాత చిన్నయ సూరి గారి నీతి చంద్రిక, బాల వ్యాకరణము తర్వాత అచ్చైనాయి. తర్వాత క్రీస్తు చరిత్రము 1873లో అచ్చయిందని, ఇట్లా ఏ పుస్తకాలు మొదటగా అచ్చయ్యాయి అన్న అంశాలని కూడా ఆయన చాలా స్పష్టంగా ఇందులో పేర్కొన్నారు. తర్వాత గ్రంథకర్తల గురించి మాట్లాడుతూ గురజాడ శ్రీరామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం కవుల చరిత్రల్ని వారు ప్రశంసించారు. ఇందులో మనకు 3 పుస్తకాలని ప్రస్తావించి ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రను రాశారు. ఆయన ఈ పుస్తకం చివరిలో కూడా చెప్పారు ఈ విషయాన్ని. ఏమని అంటారంటే, ఈ పుస్తకంలో నేను సొంతంగా రాసిన విషయాలు ఏమీ లేవు, నాకన్నా ముందు రాసినటువంటి వారు గురజాడ శ్రీరామ్మూర్తి గారు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ, వంగూరి సుబ్బారావు గారు కానీ వీళ్ళందరూ వెల్లడించినటువంటి విషయాలే ఇందులో నేను ప్రస్తావిస్తున్నాను అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆయన పుస్తకం చివరిలో చెప్పినట్లుగా కనిపిస్తుంది. తర్వాత కావ్య లక్ష్యం గురించి ఆయన ఇందులో మాట్లాడతారు. ఆయనకి నాగేశ్వరరావు గారికి అలంకార శాస్త్రం పైన కూడా విశేషమైన ప్రవేశము, అభినివేశం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. విశ్వశ్రేయ కావ్యం అని చెప్పారు అలంకారికులు. అలాగే వాక్యం రసాత్మకం కావ్యం అని అన్నారు. అంటే కావ్యం జీవత్వం గురించి ఆయన ఇందులో స్పష్టంగా చర్చించారనమాట. మనకి కాళిదాసు రచనల్ని లాటిను, గ్రీకు, ఆంగ్లం, ఫ్రెంచి, జర్మనీ, జపాను మొదలైన భాషల్లో చిరంజీవత్వం కలిగి ఉన్నాయి కావ్యాలు, రచనలు అని గుర్తు చేశారు. ఆంధ్ర వాంగ్మయంలో కూడా మనకు రామాయణము, భారతము, భాగవతము, మనుచరిత్ర, కళా పూర్ణోదయము ఇవన్నీ కూడా ప్రబంధాలు, పురాణాలు, శతకాలు కొంతవరకు జీవత్వాన్ని కలిగి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి 120 పుస్తకాలని ప్రజాదరణ గొప్పగా పొందాయి, ఆయన విశేషంగా కృషి చేశారని ఆయన్ని బాగా ప్రశంసించారు ఈ పుస్తకంలో. వాంగ్మయ వికాసానికి వాంగ్మయం అనేది భిన్న రూపాలుగా వికాసం చెందుతుంది అని ఆయన గుర్తించారు. ఆయన ప్రధానంగా ఆయా రసాలు వాంగ్మయానికి కలిగించిన ఆదరణ ప్రశంసించదగినది అని అంటారు. గ్రీకు సాహిత్యానికి రూప సౌందర్యం, అలాగే లాటిన్ సాహిత్యానికి శాసన సంబంధం హృదయంగా ఉన్నాయని చెప్తారు. ఆంధ్ర సాహిత్యం సంస్కృత సాహిత్యం ఆధారంగా వికసించిందని, దీనికి భారత, భాగవత, రామాయణాలు, ప్రబంధాలు నిదర్శనంగా ఉన్నాయని, సంస్కృత సాహిత్య లక్ష్యం ఆధ్యాత్మికమైతే ఆంగ్ల సాహిత్య లక్ష్యం ఆది భౌతికమని ఆయన చెప్పారు. ఈ లక్ష్యంతో ఆంధ్ర వాంగ్మయం సింహావలోకనం చేయబడింది అని ఇందులో ఆయన పేర్కొన్నారు. వాంగ్మయ పరిణామమునకు భాష, భావము, రచన, రూపము, రసము విశదము చేయుచున్నాయి అని చెప్పి ఆయన ఇందులో చెప్పారు. ఆంధ్ర వాంగ్మయానికి మూలాధారం వేదాలు, వేదాంగాలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, సోమాది దేవతలు, పురాణముల యందు నూతన వికాసమును ఇవన్నీ కూడా ఆంధ్ర వాంగ్మయ వికాసానికి తోడ్పడ్డాయని ఆయన వెల్లడించారు. తర్వాత సంస్కృత వాంగ్మయం గురించి మాట్లాడుతూ కాశీనాథన్ నాగేశ్వరరావు ప్రపంచ వాంగ్మయాల్లో ఈ ప్రాచీనమైనది సంస్కృత వాంగ్మయం అని చెప్పి దీన్ని బాలగంగాధర్ తిలక్ గారు కూడా సమర్థించారు. జకోబీ అనే ఆయన కూడా దానిని సమర్థించారని చెప్పి ఈ సంస్కృత భాష యొక్క మూలాలు ఈజిప్టు, అస్సీరియా, చాల్దియా, సింధు, గ్రీకు మొదలైన దేశాల్లో భారతీయ ప్రాచీనత్వానికి
విషదము చేయుతున్నాయి అని చెప్పి ఆయన పేర్కొన్నారు. సింధు నాగరికతలో వేద వాంగ్మయం ఉన్నది అని ఆయన అంటారు. భారతదేశ వాంగ్మయానికి సంస్కృతమే మూలాధారంగా ఉన్నదని ఆయన చెప్పారు. ఇట్లా చాలా విషయాలు సంస్కృత భాష గురించి, సంస్కృత భాష ఔన్నత్యం గురించి ఇందులో ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా సంస్కృత భాషను పండితులు ఆదరించగా బౌద్ధ జైనులు పామరులను ఆకట్టుకుంటూ ఈ రెండు ఒక కాలంలో సంఘర్షించుకున్నాయి. వైదిక మతాన్ని కొన్ని సందర్భాల్లో బౌద్ధ మతం అధిగమిస్తే తర్వాత బౌద్ధ మతాన్ని వైదిక మతం అధిగమించింది అన్న అంశాల్ని చాలా బ్యాలెన్స్డ్ గా ఆయన చాలా కూలంకషంగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తర్వాత అజ్ఞాత యుగం గురించి మాట్లాడుతూ కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆంధ్ర రాజుల కాలం నుండి నన్నయ్య భట్టారకుని కాలం వరకు ఇది వ్యాపించింది అని చెప్పి ఈ కాలంలో ప్రాకృత భాషలో నానాగఢ్ శాసనము, అమరావతి శాసనాలు ఉన్నాయని, ఆ శాసనాలు ప్రాకృత శాసనాలు, వారు పల్లవులు వేయించారని, విష్ణుకుండిన్లు సంస్కృతంలో శాసనాలు వేయించారని, ఆంధ్ర వాంగ్మయానికి ఇవన్నీ కూడా బాగా తోడ్పాటును అందించాయని ఆయన చెప్పారు. వంగూరి వారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రం నుండి పూర్వం నుండి ఆంధ్ర వాంగ్మయం నశించుటకు గల కారణాలు బ్రాహ్మణాభిమానమే అని చెప్పి వంగూరి వారు అభిప్రాయపడినట్టు కూడా ఆయన ఇందులో చెప్పారు. ఇవన్నీ కూడా మత కలహాలని ప్రేరేపించాయని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్తారనమాట. తర్వాత తెలుగు శాసనాల గురించి కూడా మాట్లాడుతూ ఈ తెలుగు శాసనాలని పరిష్కరించిన వారిని ప్రశంసించారు ఆయన. జయంతి రామయ్య పంతుల్ని, కోమర్రాజు లక్ష్మణరావు గారిని, మల్లంపల్లి సోమశేఖర శర్మని, వేటూరి ప్రభాకర శాస్త్రి, టేకుమల్ల రాజగోపాలాచార్యులు వీళ్ళందరూ కూడా ఈ శాసనాలని అధ్యయనం చేయడంలో విశేషమైన కృషి చేసినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. తర్వాత ఆదియుగం గురించి మాట్లాడుతూ ఇక్కడ 11వ శతాబ్దం గురించి ఆయన ప్రస్తావించారు. ఇది ఒక పుణ్య ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. నన్నయ్యతో ఇది ప్రారంభమైంది అని చెప్పి ముందుగా కుమార సంభవంలోని ఒక పద్యాన్ని ఆయన ప్రస్తావించారు. మునుమార్గ కవిత దేశంబున వెలయగా దేశి కవిత బుట్టించి తెనుంగున నిలిపిరంధ్ర విషయంబున జన జాళుక్య రాజ మొదలుగు బలంబూల్ అని చెప్పి ఆ పద్యాన్ని గుర్తు చేసి ఆ నన్నచోడుడు ఈ మాట అన్నారని చెప్పి చెప్పారు. తర్వాత వేంగి దేశాధీశు రాజరాజు రాజేంద్ర చోళుడు చాళుక్య రాజ్యాల్ని పరిపాలించాడు. అప్పుడే మన మహాభారతాన్ని రాయమని నన్నయ్య గారిని కోరడంతో నన్నయ్య గారు రాశారు అని చెప్పి చెప్తారు. తర్వాత నన్నయ్య గారు బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియ బ్రాహ్మణుడు, ఇట్లా అనేక చర్చలు జరిగాయన్నమాట. దాని గురించి కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఏమని అంటారంటే, నన్నయ్య క్షత్రియ బ్రాహ్మణుడని, క్షత్రియ నియోగి అని, వైదిక పురోహితుడని, నియోగి బ్రాహ్మణుడని పలువురు విమర్శకులు పలు విధాలుగా పడుతూ ఉంటే నాగేశ్వరరావు గారు దానికి ఒక వివరణ ఇచ్చారు. తెలుగు భారతమును రచించిన నన్నపార్యుడు బ్రాహ్మణుడే కాక రాజరాజునకు కులగురువైన అయి ఉండును. నన్నయ్య ఎవరైనను ఆంధ్ర వాంగ్మయ నిర్మాత అయి వాగనుశాసనుడు కీర్తిని బడిసిన మహానుభావుడు అని ఆయన నన్నయ్యను కీర్తించారనమాట. ఇలా నన్నయ్య గురించి చాలా అంశాల్ని ఇందులో చర్చించారు. కవి మార్గము ఇందులో వైదిక బౌద్ధ జైన మతాల పరిణామ స్థితిని ఈ విభాగంలో కూడా చెప్పాను కదా, చాలా అంశాలు పునరుక్తులకు గురి అయ్యాయి ఇందులో. 11వ శతాబ్దము మహాభారత వైదిక పునరుద్ధరణ గురించి ఇందులో ఉన్నది. తర్వాత నన్నయ్య శైలి గురించి ఆయన మాట్లాడుతూ నన్నయ్య శైలి సరళముగాను, గంభీరముగాను, ద్రాక్షపాకంగాను ఉన్నదని ఆయన గుర్తు చేశారు. తర్వాత తిక్కన 2 వంతుల తెలుగు పదాలని ఉపయోగించి సంస్కృత పదాలని కూడా వాడాడు, కానీ తెలుగుకు ఎక్కువ దాంట్లో స్థానం కల్పించారు అని ఆయన తిక్కన రచనల్ని బాగా ప్రశంసించడం కనిపిస్తుంది. వాంగ్మయానికి మతము ప్రధాన విషయముగా ఉన్నదని కాశీనాథన్ నాగేశ్వరరావు గారు చెప్పారు. తర్వాత ఈ కాలంలో వచ్చినటువంటి భారతం, రామాయణం, నృసింహ పురాణం, ఉత్తరణ హరివంశము, పద్మ పురాణం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, ఇవన్నీ అంశాలని కూడా ఆయన గుర్తించి ఆ రచనల యొక్క వైశిష్ట్యాన్ని ఇందులో తెలియజేశారు. తర్వాత వాంగ్మయ
స్వరూపం ఎట్లా ఉంది అన్న విషయాల్ని కూడా గుర్తు చేస్తూ తర్వాత 12-13 శతాబ్దముల వాంగ్మయ చరిత్రను కూడా 12వ శతాబ్దంలో కూడా వైదిక మతం పరిడవిల్లింది అని చెప్తూ దీనికి ప్రధానంగా శ్రీ రామానుజాచార్యులు, యమునాచార్యులు, దేశికాచార్యులు విశేషమైన కృషి చేశారు అని చెప్పి ఆయన గుర్తు చేశారు. తర్వాత ద్విపద కావ్యాల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే సంస్కృతం హిమసంజాతమైన నిర్మల జలపూరితమై ఋతుధర్మమును అనుసరించు ప్రవహిస్తున్నది అని చెప్పి చెప్తాడు. తెలుగు వాహిని అనేది నిర్గర సంజాతమై సంకుల జలపూరితమై ఆధర్మమును అనుసరించి ప్రవహించుతున్నది అన్న అంశాల్ని ఆయన చెప్పారు. ఆంధ్ర మహాభాగవతం గురించి మాట్లాడుతూ పోతన యొక్క రచన వైశిష్ట్యాన్ని, పోతన పద్య సౌందర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఇట్లా అనేక పోతన పద్యాలు కర్ణపేయ రసాయనములై పరమాహ్లాదములు కలుగజేయుచున్నాయి. భాగవత రచన యందు ఈ పద్యాలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి అని చెప్పి తర్వాత ఇందులోనే గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, ప్రహ్లాద చరిత్ర మున్నగు ఘట్టాలు వాటిని ఆయన పేర్కొన్నారు. ఇందులో నాచన సోముని, భాస్కర కవులు, మడికి సింగన, పిల్లలమర్రి పినవీరభద్రుడు ఆ కవుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. తర్వాత ప్రత్యేకించి ఆయన శ్రీనాథుడి పోతన మధ్య పోలికల్ని ఈ విధంగా చెప్పారు. శ్రీనాథుని లక్ష్యము పోతనామాత్యుని లక్ష్యము వలె విశాలమును విశుద్ధమును పరమార్థ బోధకమును గాక సంకుచితముగాను సంకీర్ణముగాను సామాన్యముగాను అగుటచే కావ్య ప్రయోజనముకు సామాన్యముగా పరిణమించినది అని ఆయన తులనాత్మక అధ్యయనం నాకు ఇక్కడ కనిపించింది. ఎక్కడా కూడా ఆయన సాహిత్యం గురించి ఒక సాధికారికంగా అంటే పూర్వులు రాశారు, దానికి సమీక్షనాత్మకంగానే ఈ పుస్తకంలో నేను విషయాలు చెప్తున్నాను అన్న కోణంలోనే వెళ్ళింది ఈ పుస్తక రచన. ఇక్కడ నాకు తులనాత్మక పరిశీలన ఒక అభిప్రాయం నాకు కనిపించింది. తర్వాత మధ్యయుగం గురించి మాట్లాడుతూ మధ్యయుగంలో ప్రధానంగా ప్రబంధ యుగం గురించి మాట్లాడారు. ప్రబంధ యుగంలో ప్రజల భాష, ప్రజల యొక్క విశేషాలు, సామాన్య ప్రజల అంశాలు ఇందులో కొంచెం గుర్తుకు వచ్చాయి అని చెప్పారు. అంతకన్నా ముందు సంస్కృతం నుంచి సంస్కృతం ఆధారంగా సాహిత్యం రాగా ఈ ప్రబంధ యుగంలో ప్రత్యేకించి మనుచరిత్ర, తర్వాత వసుచరిత్ర, పారిజాతాపహరణము, కళాపూర్ణోదయం ఇవన్నీ కూడా ప్రజా జీవితానికి కొంచెం దగ్గరగా అయ్యాయి అన్న అంశాన్ని ఇందులో ప్రబంధ యుగంలో మధ్యయుగంలో మనకు గుర్తు చేశారు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు. ప్రత్యేకించి శ్రీకృష్ణ దేవరాయల వారి అభివృద్ధిని గురించి, వారి కళా పోషణను గురించి, సాహిత్య పోషణను గురించి ఆయన ప్రశంసించారు. అట్లా రామరాజ భూషణుడు వసుచరిత్ర గురించి కూడా చెప్తూ ఇందులో శ్లేష అలంకారాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తారు ఆయన. ఇట్లా ప్రబంధ కవుల యందు ఆముక్తమాల్యదను రచించిన శ్రీకృష్ణ దేవరాయలు, పారిజాతాపహరణమును రచించిన ముక్కు తిమ్మన, విజయ విలాసమును రచించినటువంటి వెంకట కవి, వీళ్ళందరి రచనలు యొక్క ఆ రచనా సౌందర్యాన్ని కూడా ఇందులో ఆయన తెలియజేశారు. తర్వాత శతక వాంగ్మయం గురించి ఆయన ఇందులో మధ్యయుగంలోనే మాట్లాడారు. దీని గురించి కాశీనాథన్ నాగేశ్వరరావు గారు విశేషంగా ప్రశంసించారనమాట. ఇవి శతకాలు అనేవి ప్రజల దగ్గరికి విశేషంగా వెళ్ళాయి, కానీ శతకాల్ని ఒక రచనలుగా మనం గురిజాడ శ్రీరామ్మూర్తి గారు కానీ, కందుకూరి వీరేశలింగం గారు కానీ వారు గుర్తించలేదు. అందుకే అందులో వేమనను ప్రత్యేకించి పేర్కొనలేదు అన్న అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా గుర్తు చేసి శతకాలు యొక్క సంఖ్య గురించి, శతకముల ఉన్న మకుటం గురించి, శతకాల్లో ఉన్నటువంటి అంశాలను గురించి, ముఖ్యంగా భక్తి శతకాలను గురించి ఆయన విశేషంగా ప్రస్తావించి చెప్పారనమాట. వేమన పద్యాల గురించి మాట్లాడుతూ ఆయన వేమన పద్యాలు జడములైన వైదిక కర్మ మార్గమును, దురాచారాలను పరిహాస పాత్రముగా వర్ణించుచున్నాయి అని చెప్పి ఆయన అభివర్ణించాడు అనమాట. ఇట్లా శతక వాంగ్మయం గురించి ఆయన విశేషంగా మాట్లాడారు. తర్వాత గేయ వాంగ్మయం గురించి కూడా ఆయన ప్రత్యేకించి దీన్ని ప్రస్తావించుకోవాలి. అంటే సామాన్య ప్రజలు పాడుకునేటువంటి, ఒక పల్లె ప్రజలు పాడుకునే పాటల్ని ఆయన ఇందులో గుర్తు చేశారు. ప్రధానంగా దాసరులు, భట్రాజులు, బైరాగులు, భాగవతులు,
పల్లె పల్లెల్లో పాడుకునే చెప్పుకునే కథలు, ఇవన్నీ కీర్తనలు, వీటన్నింటినీ కూడా ఈ విభాగంలో తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా ఆంధ్ర వాంగ్మయానికి చాలా తోడ్పాటును అందించాయి. ఇది అసలైన సాహిత్యము అని కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. అదే వాంగ్మయానికి హృదయ వికాసమే సాహిత్య వికాసమునకు సాధనము, మన హృదయ వికాసమే సాహిత్య వికాసానికి సాధనము. ఆ హృదయమే ఈ ఆ ఈ పల్లె పదాల్లో, ఈ సామాన్య ప్రజల కథలలో ఉన్నదని ఆయన ప్రత్యేకించి చెప్తారు. ఇది మాత్రం చాలా ప్రశంసించదగినటువంటి అంశం. తర్వాత రామభక్తి గురించి, ఆనాటి కాలంలో భక్తి గురించి విశేషంగా ఈ పుస్తకంలో ఆయన చర్చించారు. నాదోపాసన గురించి చెప్పారు. గాన ఆయనకి సంగీతం కళాభిమాని కాబట్టి ఆయన సంగీతం ఔన్నత్యాన్ని ఇందులో ఈ రచనల్లో త్యాగరాజు గారి రచనల్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తాళ్లపాక అన్నమాచార్యులు, క్షేత్రయ్య పదాల్ని, త్యాగరాజు కృతుల్ని, ఇవన్నీ కూడా వాటిని చాలా మంచి సాహిత్యంగా ఆయన అభివర్ణించారు. తర్వాత చివరిగా ఆయన వర్తమాన యుగం గురించి మాట్లాడుతూ ఇందులో నాటక రంగాన్ని గురించి ప్రస్తావించారు. సంస్కృతంలో నాటకాలు వచ్చినంతగా ఆంధ్రాలో రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంగ్ల విద్య ఆరంభమైన తర్వాతే ఈ నాటకాలు వచ్చాయని ఆయన సుమారు రమారమి తెలుగులో 1000 నాటకాల వరకు ఆంధ్రలో ఉండవచ్చు అని ఆయన గుర్తు చేశారు. తర్వాత సంస్కృతం ఆంగ్ల ప్రధాన ఆకారాలుగా ఇవి వచ్చినప్పటికీ తెలుగులో కూడా ఒక నాటక రంగం అనేది ఒక విశేషమైన స్థానాన్ని పొందింది అని చెప్పి దానికి కృషి చేసినటువంటి కృష్ణమాచార్యులు గారిని, పోలాచలం శ్రీనివాసరావు గారిని, కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, చిలకమర్తి వారి నాటకాలని, వానుగంటి, బలిజేపల్లి, వీరందరి నాటకాలని కూడా ఆయన చాలా ఇందులో ప్రశంసించారు. వర్తమాన కాలంలో నాటకాల గురించి చెప్తూ ఆయన ఏమని అంటారంటే, ప్రస్తుత కాలంలో ఆ స్థితి మారింది, అంటే నాటకాల స్థితి మారింది. రాజస్థానాలు లేవు, రాజపోషకులు లేరు, రంగములు మారినవి, భావములు మారినవి, నాటక ప్రదర్శనకు ప్రజాపోషణ సాధ్యమైనదే అని ఆయన చెప్తారు. తర్వాత గద్య వాంగ్మయం గురించి మాట్లాడుతూ గద్య రచనల గురించి చర్చిస్తూ పద్యం తర్వాత గద్యం వచ్చిందని ఆయన చెప్తూ, పద్య రచన రసానందము కలిగిస్తుంది, విషయానందాన్ని మనకు గద్య రచన కనిపిస్తుంది అని పద్య గద్యాల మధ్య ఉన్నటువంటి తేడాల్ని ఆయన చెప్తూ దీన్నే చంపు పద్ధతి అని చెప్తూ, ఈ చంపు పద్ధతిలో మన నన్నయ్య గారు కానీ, తన మహాభారతంలో తిక్కన గారు కానీ, మిగతా కవులు కూడా ఈ చంపు పద్ధతిని పాటించి ప్రజల యొక్క సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే సాహిత్యాన్ని సృష్టించారని చెప్పి ఈ గద్య వాంగ్మయంలో ఆయన పేర్కొని ఉన్నారు. ఇట్లా వీరేశలింగం గద్య వాంగ్మయ జనకుడిగా ఆయన్ని పేర్కొని ఆయన రచనల ద్వారా అశేష ప్రజానికాన్ని చైతన్యం చేశారని కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ప్రశంసించారు. తర్వాత చివరిగా ఆయన నవలల గురించి మాట్లాడుతూ ఈ నవలా వాంగ్మయం విశేషంగా ప్రజల మన్ననల్ని పొందింది అని చెప్తారు. ఇది కూడా పాశ్చాత్యుల ప్రభావంతోనే నవలా రచన వచ్చినప్పటికీ ఇది కూడా తెలుగులో ఎంతో ఆదరణకు నోచుకుంది అని చెప్తారన్నమాట ఆయన. ఈ విధంగా ఆయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనేది 134 పేజీల్లో చాలా అంశాల్ని చాలా కూలంకషంగా లోతుగా, అంటే చెప్పినటువంటి వరకు కూడా ఆయన అభిప్రాయాలకు లోబడి ఆయనకు ఉన్న జ్ఞానం, ఆయనకున్న సమయాన్ని బట్టి ఈ పుస్తకంలో సాహిత్య పరిణామాన్ని, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర పరిణామ క్రమాన్ని, ఆంధ్ర వాంగ్మయ చరిత్రకు సంస్కృత వాంగ్మయం కానీ, ప్రాకృత వాంగ్మయం కానీ, ఇతరేతర ఆంగ్ల సాహిత్యం కానీ, ఇవన్నీ కూడా ఎట్లా తోడ్పాటును అందించాయి అన్న అంశాల్ని కూలంకషంగా ఇందులో కాశీనాథన్ నాగేశ్వరరావు గారు చర్చించారని ఈ సందర్భంగా చెప్తూ, ఈ సదావకాశాన్ని నాకు కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారికి ప్రత్యేకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. సార్ నా ప్రసంగం ముగిసింది సార్. ఉమేష్ బాగా చెప్తావు. రాజశేఖర్ గారు అధ్యక్షులు వారు. ఒక్క నిమిషం.
ఓకే ఓకే. కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మీద ఒక మంచి విశ్లేషణను అందించినటువంటి మిత్రుడు ఉమేష్ గారికి ధన్యవాదాలు. మీరు చాలా విషయాల్ని వీలైనంత వివరంగా అందించడానికి ప్రయత్నం చేశారు. అలాగే కాశీనాథ్ నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా అంతకు ముందు రాసినటువంటి వాళ్ళ అంశాలని తీసుకున్నాను అని స్పష్టంగా చెప్పడం, ఆ విషయాన్ని మీరు కూడా నొక్కి చెప్పడం చాలా బాగుంది. అలాగే ఆయన ఎక్కడెక్కడ తులనాత్మక పరిశీలన చేశారు, అందులో ఆలోచించదగ్గవి, చర్చించదగినటువంటి అంశాలను కూడా మీరు ప్రస్తావించారు. ఇది చాలా మంది సమీక్షకులు చేయనటువంటి విషయమే. దాన్ని మీరు కరెక్ట్గా ఆయన ఆత్మను పట్టుకున్నారు అని చెప్పని అనిపించింది నాకు. చాలా మంచి వివరంగా అందించారు. అలాగే ఆంధ్ర వాంగ్మయ వికాసానికి దోహదం చేసినటువంటి ఇతర భాషల గురించి కూడా మీరు వివరంగానే కాశీనాథుని వారి అభిప్రాయాలని మాకు అందజేశారు. అట్లాగే సాహిత్యం యొక్క లక్ష్యం హృదయ వికాసమే అని, అది ప్రజల యొక్క వాంగ్మయంలోనే వాళ్ళు పాడుకునేటువంటి పాటలు, గేయ సాహిత్యము సూక్తుల్లో ఉంది అనేటువంటి అంశాన్ని మీరు చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు అర్సం పక్షాన మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రమా. ఈ అంశానికి ఆనందు అడగొచ్చు. పెనుగొండ గారు మీరు మాట్లాడండి. సోదరుడు ఉమేష్ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పద్యంతో మంచి కంఠంతో బాగా పాడారు. ఆ సంవత్సరం ఆసక్తి గొలిపే విధంగానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఒంగూరు సుబ్బారావు గారి సాహిత్య చరిత్రలో ఎక్కువ అంశాలను తీసుకున్నారనే విషయాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. అలాగే ఈ యుగ విభజనకు సంబంధించి ఈ నన్నయ్య యుగానికన్నా ముందున్నది ఏంటి, తర్వాత ఏంటి, ఈ విషయాలు కూడా ఆయన చాలా స్పష్టం చేశారు. కాశీనాథు నాగేశ్వరరావు గారి సాహిత్య సేవను గురించి కూడా ఆయన పత్రికలకు సంబంధించి, భారత్కు సంబంధించిన అంశాలను కూడా చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ కాశీనాథు నాగేశ్వరరావు గారి ఊరు ఎలవరులో ప్రతి ఏడాది ఏప్రిల్ వారి, మీరు చెప్తున్న ప్రకారం రేపు మే 1వ తారీఖు వారి జయంతిని పురస్కరించుకొని 2-3 సాహిత్యవేత్తలకు పాత్రికేయులకు కూడా సన్మానాలు జరుగుతున్నారు. నేను నా మిత్రులకి ఈ సత్కారాలు అందిస్తున్న సందర్భంలో నేను కూడా 2 సార్లు వెళ్ళాను. నేను సత్కారాలు స్వీకరించడానికి కాదు, మిత్రులకు హాజరయ్యాను. చాలా బాగా, ఆయన పట్ల చాలా గౌరవప్రదంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. వారు అనేక పుస్తకాలకు ఉన్నవారి మాలపల్లికి కానీ వీటన్నిటి చాలా ముందు మాటలు, చాలా గొప్ప మాటలు రాశారు. మీరు ఒక పరిశోధకుడుగా చాలా మంచి కృషి చేస్తున్నారు. మీకు అభ్యర్థన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీ సహకారం ఇప్పట్లాగా అప్పుడు ఉంటుంది. అలాగే ఇంకొక 2 విషయాలు చెప్తాను. మన అభ్యుదయ సంఘం ప్రణాళికను ఆమోదించి మన కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్న కథా రచయిత, నవల రచయిత వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారు అరసంలో సభ్యులుగా చేరారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన అరసం ప్రణాళికను స్పష్టంగా తెలుసుకొని ఆమోదించి సభ్యులుగా చేరాలని చెప్పి కూడా మన శ్రోతలని, మన మిత్రులని నేను అరసం పక్షాన్ని కోరుతున్నాను. 3వ అంశం ఏమిటంటే, గ్రంథాలయాల పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమ వేదిక అని ఒక సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ వేదికకి మన అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ కన్వీనర్గా కొనసాగుతున్నాడు. రేపు ఆదివారం, వచ్చే ఆదివారం 27 ఏప్రిల్ 2025న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాఘవయ్య పార్క్ ఎదురుంటుంది. ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30, 6 వరకు 4 సదస్సులు జరుగుతాయి. ప్రారంభ సదస్సుతో పాటు కళారూపాల ప్రదర్శన కూడా గ్రంథాలయాలకు సంబంధించి ఉంటుంది. వీటన్నిటికీ మన అభ్యుదయ రచయిత సంఘానికి సంబంధించిన వాళ్ళు
అభ్యుదయ రచయితలు సాహిత్యవేత్తలు హాజరు కావాలని నేను ఆ వేదిక పక్షాన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మంచి ఎండాకాలం, మీకు అది ఏసీ హాల్లోనే ఏర్పాటు చేసాం. అవసరమైన వాళ్ళ దగ్గర రూమ్ వసతి కూడా మేము ఏర్పాటు చేస్తామని ముందే తెలియజేయండి. మా వల్లూరు శివప్రసాద్ గారిని, నాకు కానీ నా నంబరు మన వల్లూరు శివప్రసాద్ గారి నంబర్ ఇప్పుడు మన మిత్రుడు ఆ తమ్ముడు ఆనంద్ అందజేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అందరూ రావాలి, లేకపోతే గ్రంథాలయాలు లేవు. గ్రంథాలయాలు ఉంటేనే మన పుస్తకాలు కొనేది, మన సాహిత్యం ప్రజల్లోకి వెళ్ళేది. అది ఇది ముఖ్యంగా గమనించాలని కోరుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మన అరసం అంతర్జాల సమావేశాలు 200 అనే ఒక మైలు రాయికి చేరాయి. తమ్ముడు చెప్పాడు, నాకు ఈ అవకాశం లభించడం చాలా సంతోషం ఉందని ఉమేష్ చెప్పాడు. ఇది ఒక మైలు రాయిలో అది చాలా దీని వెనకాల గొప్ప కృషి చేస్తున్నది ఎవరంటే మన రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు అధ్యక్షులు అరసం, అలాగే మన ఆనంద్ తమ్ముడు ఆనంద్ బాగా కృషి చేస్తున్నారు. ఇది మన ఉమేష్ అన్నట్టే ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ అనేది లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన అధ్యాపకులు పరిశోధకులు అందరూ వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రోతలుగా పాల్గొంటున్నారు, మేము పిలిచిన వెంటనే వక్తలుగా పాల్గొంటూ చాలా కృషి చేస్తున్నారు. చాలా మంచి అంశాలను కూడా ఇక్కడ మేము ప్రతిపాదిస్తే దాని మీద మంచి ప్రసంగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారందరితో పాటు మా రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆనంద్కు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ వచ్చే ఆదివారం మాత్రం గ్రంథాలయ సదస్సు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం కొనసాగదు. ఆ తర్వాత ఆదివారం 201 మన ఈ సమావేశాల సమీక్ష కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి నేను ఆనంద్ తరఫున చెప్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం అవటానికి తోడ్పడిన మీ అందరికీ మన అరసం పక్షాన ధన్యవాదాలు. నమస్తే నమస్తే నమస్తే. ఆనంద్ చెప్తానా? ధన్యవాదాలు. వచ్చే వారం కార్యక్రమం ఉండదు. 27వ తేదీ గ్రంథాలయ పునర్వికాస వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరిగేటువంటి కార్యక్రమంలో మన అందరం కూడా పాల్గొంటున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ఉండదు. దానికి మీ అందరూ కూడా అవకాశం ఉన్న మేరకు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఆ తర్వాత సార్ ఈ సందర్భంగా నేను రమణయ్య సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే కాశీనాథన్ నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాస్తే అది నాకు వారు అందజేశారు. ఆ పుస్తకం కూడా నాకు ఎంతో తోడ్పాటును అందించింది. వారికి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు. నమస్తే. మా చిరకాల మిత్రుడు రమణయ్య గారు. మరి ఆనంద కాంటాక్ట్ నెంబర్లు చెప్తున్నాను. నా నెంబరు 9402487782. పెనుగొండ దక్షిణారాయణ నెంబరు 9402487782. రేపు రాదలుచుకున్న వాళ్ళకి వసతి ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం కొరకు ముందుగా తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే మన వల్లూరు శివప్రసాద్ది 9291430714. అంతే కదా ఆనంద్? ఈ నంబర్లు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన సహకారాన్ని మేము అక్కడ అందిస్తాము. తప్పకుండా రండి, మనం గ్రంథాలయాల అభివృద్ధికి దోహదపడదాం. నమస్తే సార్. క్లోజ్ చేసి